Hey everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యాపిల్ వాళ్ళు ఎయిర్పాడ్స్ ప్రోని అయితే అప్డేట్ చేశారు. మీ దగ్గర కనుక ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్ ఉంటే సెకండ్ జనరేషన్ పర్చేస్ చేయాలా లేదా, అసలు మనకి సెకండ్ జనరేషన్ ఎయిర్పాడ్స్ ప్రోలో వస్తున్న ఫీచర్స్ ఏంటి, అండ్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో 2 యొక్క ప్రైస్ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ ఎయిర్పాడ్స్ ప్రో 2, సో అంటే ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ అనమాట. బాక్స్ చూస్తున్నారు కదా, చూడడానికి ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్ లానే ఉంటుంది. పైన ఎయిర్పాడ్స్ ఇమేజ్ ఉంటుంది, రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి యాపిల్ లోగో. టాప్లో చూడొచ్చు ఎయిర్పాడ్స్ ప్రో అని ఉందన్నమాట. బాటంలో చూస్తే మనకి ఎయిర్పాడ్స్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే IMEI నెంబర్, సీరియల్ నెంబర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎయిర్పాడ్స్ ప్రో అని ఉంటుంది. ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ విత్ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ కీస్ అనమాట. సో మనం మ్యాగ్సేఫ్ యూస్ చేసుకొని యాపిల్ వాచ్ ఛార్జర్ యూస్ చేసుకొని మనం ఎయిర్పాడ్స్ ప్రోకి ఛార్జింగ్ చేయొచ్చు. సో పైన కింద 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. అండ్ దిస్ ఈజ్ మై వాచ్ అల్ట్రా. వాచ్ అల్ట్రా అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రెడీ, 1 2 3 టడా. డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఒక ప్యాకేజ్ ఉంటుంది. దీంట్లో చూస్తే ఎయిర్పాడ్స్ ప్రో యొక్క యూజర్ మాన్యువల్, సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ ఇన్ఫర్మేషన్ షీట్, రెగ్యులేషన్స్ షీట్స్, వారంటీ సమ్మరీ. మరి యాపిల్ స్టిక్కర్ అయితే ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ ప్రో. సో దీని గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఇంకేమున్నాయో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది USB-C to లైట్నింగ్ కేబుల్ అనమాట, ఛార్జింగ్ చేసుకోవడానికి. మనకి అడాప్టర్ అయితే ఇవ్వరు, బట్ మనకి ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఇస్తున్నారు. ప్రీవియస్గా మనకి ఓన్లీ 2 ఇయర్ టిప్స్ మనకి ఎయిర్పాడ్స్కి ఉన్న ప్రో టిప్స్ మాత్రమే ఉండేవి. బట్ మనకి ప్రో 2 సెకండ్ జనరేషన్ నుంచి ఎక్సెస్ అని చెప్పి కొత్త ఇయర్ టిప్ సైజ్ని అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఎవరికైతే టైనీ ఇయర్స్ ఉంటాయో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ప్రీవియస్గా చాలామందికి మనం కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, ఎయిర్పాడ్స్ ప్రో మా చెవుల్లో ఫిట్ అయి ఉండట్లేదు, జారిపోతున్నాయి అనేది. వాళ్ళకైతే ఈ ఎక్సెస్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఎయిర్పాడ్స్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్. సో ఇది కూడా మనకి ఒక పుల్ ట్యాప్స్ వస్తాయి. లెట్ మీ పీల్ ఇట్ ఆఫ్. సో చూడడానికి యాజ్ ఇట్ ఈస్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో చూస్తున్నట్టే ఉంటుంది. ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం ఇలా సైడ్కి తిప్పితే ఇక్కడ చూసారా, మనకి లూప్ అటాచ్ చేసుకోవడానికి లూప్ స్టాప్ ఉంటుంది. అండ్ బాటంలో చూస్తే ఎక్స్ట్రా స్పీకర్ని తీసుకొస్తున్నారు. బికాజ్ మనం ఫైండ్ మై యూజ్ చేసుకొని ఎప్పుడైనా మీ ఎయిర్పాడ్స్ ప్రో ఎక్కడైనా పోగొట్టుకుంటే ఫైండ్ మై ద్వారా మనం సౌండ్ ప్లే చేసి ఎక్కడుంది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నా ఎయిర్పాడ్స్ ప్రో ఫస్ట్ జనరేషన్. బాటంలో చూస్తున్నారు కదా, మనకి స్పీకర్స్ ఎటువంటివి లేవు. ప్రో సెకండ్ జనరేషన్కి అయితే స్పీకర్ ఉంటుంది. అండ్ సైడ్ చూస్తున్నారు కదా, ఎయిర్పాడ్స్ ప్రోకి ఎటువంటిది ఏం లూప్ వేసుకోవడానికి లేదు. బట్ ఇక్కడ ప్రో వర్షన్ సెకండ్ జనరేషన్ దానికి మనకి ఇలా లూప్ వేసుకోవడానికి ఒక హోల్స్ని అయితే ఇస్తున్నారు. సో ఇలా కేస్ చూసి మనం డిఫరెన్స్ చెప్పొచ్చు, ప్రో ఫస్ట్ జనరేషనా సెకండ్ జనరేషనా అని. బట్ ఓపెన్ చేసి పైనుంచి చూస్తే కనుక 2 సిమిలర్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్స్కి కానీ ఈ కేస్కి కానీ IPX4 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ప్రో 2లో వచ్చిన కొత్త ఫీచర్ ఏంటి అంటే, మనం లైట్నింగ్ పోర్ట్ యూస్ చేసి మనకి ఎయిర్పాడ్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి మ్యాగ్సేఫ్ ఛార్జర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టైనా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి కొత్తగా యాపిల్ వాచ్ ఛార్జర్ యూస్ చేసి కూడా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు మనం ఎయిర్పాడ్స్ని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయొచ్చో చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఎయిర్పాడ్స్ పక్కకి మీ ఫోన్ తీసుకురాగానే మన ఫోన్లో పాపప్ వస్తుంది ఎయిర్పాడ్స్ ప్రో అని, క్లిక్ కనెక్ట్. సో మనకి డైరెక్ట్గా మన ఎయిర్పాడ్స్ ప్రో మన ఫోన్కి కనెక్ట్ అయిపోతాయి. సో మనకి కొత్తగా వస్తున్న ఫీచర్ వచ్చేసి పర్సనలైజ్డ్ ఆడియో ఫీచర్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ ఇయర్ సైజుని బట్టి మీకు కరెక్ట్ ఫిట్టింగ్ ఎప్పుడు వస్తుంది, మీ సౌండ్స్ క్లియర్గా వినిపించడానికి ఈ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మన ఇయర్ సైజ్ని ఇది ట్రాక్ చేస్తుంది. సో ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఇయర్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. మీ చెవుల దగ్గరికి తీసుకొచ్చి మీ చెవుల్ని స్కాన్ చేయాలి. రైట్ ఇయర్ స్కాన్ చేయమని అడుగుతుంది అనమాట. సో అది మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మీ రైట్ ఇయర్ని మాత్రమే స్కాన్ చేసుకునేలాగా పెట్టుకోవాలి.
సో మనకి స్టెమ్ మీద వచ్చేసి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. మనం ఈ టచ్ కంట్రోల్స్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి సాంగ్ ప్లే, పాజ్, లేదు అంటే మనం వచ్చిన ఫోన్ కాల్ని ఆన్సర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లేదు 2 times ప్రెస్ చేసామనుకోండి సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. 3 times ప్రెస్ చేస్తే సాంగ్ స్కిప్ అవుతుంది. మనకి ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్లో కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్ వచ్చేసి మీరు వాల్యూమ్ని అడ్జస్ట్ చేయాలి అంటే మనం స్టెమ్ మీద పైకి స్వైప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, కిందకి స్వైప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. డిజైన్ అండ్ డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే మనకి కేస్కి సైడ్న లూప్ యాడ్ చేశారు అండ్ బాటంలో ఫైండ్ మై స్పీకర్ యాడ్ చేశారు. ఇంతకు మించి కేస్ పరంగా అయితే మనకి ఎటువంటి అప్గ్రేడ్స్ లేవు. అండ్ బడ్స్ విషయానికి వచ్చేసరికి బడ్స్లో మనకి వాల్యూమ్ అప్ ఆర్ డౌన్ జస్ట్ స్వైప్ ద్వారా చేయొచ్చు. అంతకు మించి డిజైన్ పరంగా అయితే మనకి ఎయిర్పోడ్స్ ప్రోకి ప్రో సెకండ్ జనరేషన్కి ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్పోడ్స్ ప్రో 2లో H2 చిప్సెట్ని యూజ్ చేస్తున్నారు. యాపిల్ వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అంటే ఎయిర్పోడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 2 times ఇంక్రీజ్ అయింది అని అంటున్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 50% ఇంక్రీజ్ అయింది అనిపించింది. సో నేను ఎయిర్పోడ్స్ ప్రో 2 పెట్టుకున్నప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తే కొంచెం కూడా సౌండ్ వినిపించలేదు. ఎయిర్పోడ్స్ ప్రో పెట్టుకున్నప్పుడు లైట్గా బస్ సౌండ్ లాగా వినిపించేది. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే 50% బెటర్ అయింది. ట్రాన్స్పరెన్సీ మోడ్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్న TWS అన్నిటిలోనూ చూసుకుంటే యాపిల్ ఈజ్ ద బెస్ట్. దీంట్లో మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ యూజ్ చేస్తే మన ఎయిర్పోడ్స్ ప్రో బ్యాటరీ డ్రైన్ అవుతుందేమో అనుకుంటారు. మనకి బ్యాటరీ అయితే ఏం డ్రైన్ అవ్వదు. సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఎయిర్పోడ్స్ ప్రోతో కంపేర్ చేసుకుంటే నాకు సౌండ్ కొంచెం ఇంక్రీజ్ అయింది అనిపించింది. అండ్ సాంగ్స్ వింటున్నప్పుడు కొంచెం రిచ్నెస్ అండ్ అలానే కొంచెం బేస్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయినట్టు అనిపిస్తుంది. కమింగ్ టు ద మైక్రోఫోన్ క్వాలిటీ, సో ఇదైతే నేను ఇప్పుడు ఎయిర్పోడ్స్ ప్రో 2 పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఫ్యాన్ అయితే ఏం ఆన్ చేసలేదు. సో మీకు వాయిస్ క్లారిటీ ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను కదా, మీరు ఇక్కడ వినొచ్చు. ఒకసారి ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేశాను అనమాట. ఫ్యాన్ స్పీడ్ కూడా 3లో పెట్టుకున్నాను. సో మీకు సరౌండింగ్ ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందా లేదా అనేది మీరు ఇక్కడ వినొచ్చు. కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మీరు కనుక కంటిన్యూస్గా యూజ్ చేస్తే 6 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. స్పేషల్ ఆడియో ఆన్ చేసుకుంటే 5.5 hours ఆఫ్ యూసేజ్. అదే కేస్తో సహా యూజ్ చేసుకుంటే మనకి 30 hours ఆఫ్ యూసేజ్ ఉంటుంది. సో మనకి ఎయిర్పోడ్స్ ప్రో 2 సెకండ్ జనరేషన్లో అయితే బ్లూటూత్ 5.3కి అప్గ్రేడ్ చేశారు. సో ఎప్పుడు TWS అన్బాక్స్ చేసినా మన ఛానల్లో ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. సో ఇప్పుడు మనం ఎయిర్పోడ్స్ ప్రో 2 యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ప్రోస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే నాకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. సెకండ్ వచ్చేసి మనకి కేస్కి బాటంలో స్పీకర్ యాడ్ చేశారు కాబట్టి ఎప్పుడైనా నేను ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఎక్కడైనా మర్చిపోయినప్పుడు దీని లొకేషన్ ఎక్కడ అనేది ట్రాక్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. సో మనకి ఇక్కడ కేస్కి సైడ్ స్పీకర్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు ప్రీవియస్గా అయితే ఓన్లీ మనం లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్ బడ్కి మాత్రమే వాయిస్ ప్లే చేసేయగలం. ఇప్పటి నుంచి మనం కేస్కి కూడా సౌండ్ ప్లే చేయొచ్చు అనమాట. ఫైండ్ మైలోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా 3 కనిపిస్తాయి, లెఫ్ట్ బడ్, రైట్ బడ్ అండ్ కేస్ అని చెప్పి. సో కేస్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైండ్ నావిగేషన్ అని చూపిస్తుంది. సో మీ కేస్ ఎటువైపు పడిపోయింది అనేది మనకి యారోతో సహా ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. సో మనం దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఇయర్ పాడ్స్ నుంచి సౌండ్ వస్తుంది. సో కేస్ నుంచి సౌండ్ వస్తుంది, ఇక్కడ మీరు వినొచ్చు. ఇలా మనం ఒకవేళ ఎయిర్పాడ్స్ని పోగొట్టుకుంటే ఫైండ్ మై ద్వారా ఫైండ్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి మనకి స్టెమ్ మీద జస్ట్ స్వైప్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు కదా, ఆ ఫీచర్ నాకు బాగా హెల్ప్ఫుల్గా అనిపించింది. పద్దాక ఫోన్లో అప్ అండ్ డౌన్ చేసుకోవడం లేదు, జస్ట్ విత్ ట్యాప్ మనం వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాన్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ది సేమ్ ఓల్డ్ డిజైన్లో ఎటువంటి మార్పు లేదనమాట. అట్లీస్ట్ కొత్త కలర్స్ ఇచ్చినా బాగుండేదేమో అనిపించింది. సెకండ్ వచ్చేసి మనకి ఇంకా బాటంలో లైట్నింగ్ పోర్టే ఇస్తున్నారు. అట్లీస్ట్ USB-C పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది. నాకు నచ్చని ఇంకొక కాన్ ఏంటి అంటే బ్యాటరీ లైఫ్ అనమాట. కొంచెం బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. వాచ్ అల్ట్రా చూసుకుంటే మనకి 2 days యూసేజ్ వస్తుంది. అట్లీస్ట్ ఇది ఒక 1 full day ఆఫ్ కంటిన్యూస్ యూసేజ్ వస్తే బాగుండేదేమో అనిపించింది. సో నెక్స్ట్ ఏంటి అంటే మీ దగ్గర కనుక ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటే ప్రో 2కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అని అడుగుతున్నారు. నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే దీనికి
ఎయిర్పాడ్స్ ప్రోకి డిఫరెన్స్ వల్ల మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కొంచెం బెటర్ అయింది, సౌండ్ కొంచెం బెటర్ అయింది అనమాట. ఎంత బెటర్ అయింది అంటే ఆల్రెడీ ఎయిర్పాడ్స్ ప్రో ఉంటే ప్రో 2కి చేంజ్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదు. మీ దగ్గర అసలు ఎయిర్పాడ్స్ ప్రో లేవు, కొత్తగా ఎయిర్పాడ్స్ ప్రో పర్చేస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఎయిర్పాడ్స్ ప్రో 2 పర్చేస్ చేయొచ్చు, కానీ ప్రో ఉంటే ప్రో 2 పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది కంప్లీట్లీ నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ కమింగ్ టు ద కలర్స్ అండ్ ప్రైస్. ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ కలర్స్ ఇవ్వలేదు, ఓన్లీ వైట్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. మనకి ప్రైస్ వచ్చేసి ఇండియాలో అరౌండ్ 26,000 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ ఎయిర్పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. అండ్ అలానే ప్రోస్ అండ్ కాన్స్ కూడా మెన్షన్ చేశాను. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.